కన్యా రాశి వారు షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వృశ్చిక రాశి వారు షష్టమములో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. అధికారుల అభినందనలు, ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం కూడా అందుకుంటారు. మకర రాశి వారు తృతీయంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సహకారం ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. మీన రాశి వారు తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 19 ఆదివారం నుండి 2026 ఏప్రిల్ నెల 25 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో రవి, వృషభములో కుజుడు, మిథునములో గురువు, సింహములో కేతువు, కుంభములో రాహువు, మీనరాశిలో కుజ బుధ శనులు, మేష వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సృజన సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యము, మీకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం, సంతోషకర వాతావరణాన్ని కూడా ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. కొంతమంది అధికారుల యొక్క సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకారం లేనప్పటికీ కొన్ని కార్యక్రమాలు మీరు స్వయంగానే నిర్వర్తించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసేవారు నూతన అవకాశాలను, అభివృద్ధిని అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. వాహనపరమైనటువంటి విషయాలు కానీ, భూపరమైనటువంటి విషయాలు కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మీరు అనుకున్నంతగా ఫలితాలను రాబట్టలేకపోతారు. ఈ రాశివారు దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ కందిపప్పును దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సృజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. లాభంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు ఆర్థిక పరంగా అభివృద్ధి పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలకు కానీ అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి రావాల్సినటువంటి లాభం కానీ, ఆస్తులు కానీ వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజున గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా వృషభ రాశి వారు సూర్య భగవాన్ని ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూ వాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వారికి మంచి లాభాలు వచ్చే వాతావరణం ఉంది.
లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. కొన్ని కార్యక్రమాలు అతి సునాయాసంగా మీరు పూర్తి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు కానీ, దుబారా ఆలోచనలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, అత్యాశతో కూడినటువంటి కొంతమంది వ్యక్తులతో కలిసి తిరగడం వల్ల వచ్చేటువంటి నష్టాలు కానీ ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పన్నును కానీ, మినుములను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అధికారుల అభినందనలు, అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యంలో కుజ సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించే విషయంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు శనగలు కానీ, పసుపు వర్ణపు పంటను కానీ గురువారం రోజున గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోండి. స్తోత్ర పారాయణ విషయంలో దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర అనగా గురు చరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను అందుకుంటారు. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం మీకు వ్యతిరేకంగా పయనిస్తోంది. ఇటువంటి సమయంలో అనవసరంగా ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకుండా వృత్తి, ఉద్యోగ వ్యాపారాల యందే త్రికరణ శుద్ధిగా పనిచేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, వ్యాపార అభివృద్ధి కానీ మీకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. ఆర్థికంగా బలపడతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమములో శుక్ర సంచారం వల్ల కొంతమంది స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అలాగే అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శుక్రవారం రోజు అలసందలు అనగా బొబ్బర్లను దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. కాలం ప్రతికూలంగా నడుస్తోంది. భగవంతుని మీద భారం వేయండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీరు త్రికరణ శుద్ధిగా పనిచేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం గమనిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను మీరు అందుకుంటారు.
షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, రావాల్సిన ఆదాయం చేతికి అందడం వల్ల సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. షష్టంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. విందు వినోదాల్లో సంతోషించే పరిస్థితి మీకు ఈ వారంలో లభిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను గాని, ఎర్రటి పండ్లను గాని వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం గాని, శ్రీ సూక్తం గాని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా తులారాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ రాబోయేటువంటి రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధికారుల అండదండలతో మీరు అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. అధికారుల అభినందనలు, ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం కూడా అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల చాలా సులభంగా చాలా పనులు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసావాచ కర్మన సంతృప్తికరంగా పనిచేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు, అధికారుల అభినందనలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార నష్టం గాని, రావాల్సిన ఆదాయం వాయిదా పడడం గాని, కొన్ని అసౌకర్యాలు గాని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బుధవారం రోజు ఆకుకూరలు గాని, కాయగూరలు గాని, పెసర్లు గాని గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు. ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను అందుకుంటారు. కొన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్య సాహసాలతో ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్తారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల, నూతన వ్యాపారాల వల్ల మీకు అనుకూలత కనబడుతుంది. చతుర్థములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. జన సంబంధాలు మీకు అనుకూలంగా మారుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం. విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కొంతమంది పనివారి యొక్క సహకార లోపం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజు నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలు మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అంటే కాలం వ్యతిరేకంగా ఉంది. భగవంతుని దృష్టి కూడా మీకు తగ్గింది అని తెలుసుకోవాలి. నిరంతరం భగవంతుని మీద భారం వేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ యొక్క మనస్సును నిమగ్నం చేసి మీరు పనిచేయడం వల్ల రాబోయే రోజుల్లో భగవంతుని ఆశీస్సులు మీరు అందుకుంటారు. మంచి ఫలితాలను సాధిస్తారు. తృతీయంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సహకారం ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు కనుక పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి లాభాలు వస్తాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చేసే ప్రతి పని కూడా ఇష్టంగా చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా మకర రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి.
ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. అనుకోకుండా వ్యాపారపరమైన అవకాశాలు మీరు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అధిక లాభాలు కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారం బాగుంది. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, అతి సునాయాసంగా పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ, జనాలతో అభిప్రాయ భేదాలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను కానీ, ఎర్ర కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సాంప్రదాయ వ్యాపారం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, బ్యాంకు లావాదేవీలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఇలాంటి సంతోషకర వాతావరణాన్ని ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు కూడా ఉంది. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని, ఆనందాన్ని అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, తండ్రితో మనస్పర్ధలు కానీ రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలను పక్షులకు ఆహారంగా ఆదివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ, భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.